తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థినని, తన తాజా చిత్రం రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్ తాను చదువుకున్న కళాశాలలో చేయడం ఆనందంగా ఉందని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ పేర్కొన్నారు. మైత్రి మూవీస్ నితిన్ శ్రీలీల కాంబినేషన్లో నిర్మించిన చిత్రం రాబిన్ హుడ్ టీం ప్రమోషన్లో భాగంగా శనివారం రాత్రి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ తాను చదువుకున్న రోజుల్లో పాఠాలు బోధించిన అధ్యాపకులను ఒక్కొక్కరిని గుర్తు చేసుకున్నారు. ఇక్కడకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ జగపతి రాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు రవిశంకర్ ను ఘనంగా సత్కరించారు. చిత్రం విజయవంతమై సక్సెస్ మీట్ కూడా తమ కళాశాలలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీలు విద్యార్థులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ తన సినిమా రిలీజ్ రోజున విద్యార్థులకు సెలవు ఇప్పించాలని చిరునవ్వులు చిందిస్తూ కళాశాల యాజమాన్యాన్ని చలోక్తిగా కోరారు. సుమారు 2 గంటల పాటు చిత్ర బృందం విద్యార్థులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మధ్య మధ్యలో వాళ్లతో ఇంటరాక్ట్ అవుతూ పలు ప్రశ్నలకు చిత్రంలోని సన్నివేశాలతో అలరించారు. కళాశాల కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ మన కాలేజీకే వస్తే సక్సెస్ మీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఇది ఓకే అందరూ చేద్దామా. మన కాలేజ్ చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి అండ్ సెక్రటరీ గారికి ఏంటంటే మార్చ్ 28 నాడు మీ అందరికీ హాలిడే ఇవ్వాలి. మర్యాదపూర్ణ ఉద్యోగం ఇవ్వాలి. మీ ఇద్దరు వచ్చిన పెట్టి ఇవ్వాలి. లేదంటే అందరూ మాస్ బంక్, అందరూ మాస్ బంక్, మార్చ్ 28 ఆ రోజు బంక్ కొట్టా కూడా నిశాంత్ రాకూడదు మిమ్మల్ని ఏమన్నాడు. సో సార్ చైర్మన్ గారు ప్లీజ్ సార్ 28 మా యూత్ అండి, యూత్ వెరీ ప్రౌడ్ టు బి a product of SRKR Engineering College Bihar. అలాగే నేను ఈ సందర్భంగా చిన్న మా లెక్చరర్స్ కొంతమంది ఏదో రికలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. కొంతమంది పేరు లేదు కనీసం. మా ప్రిన్సిపల్ గారు అప్పుడు జనార్దన్ రెడ్డి గారు, మా మెకానికల్ హెడ్ జగన్నాథం గారు, ఇంజనీరింగ్ మెకానిక్స్ చెప్పిన జీవి రాజు గారు, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చెప్పిన విశ్వనాథరాజు గారు, అలాగే మా మురళీకృష్ణరాజు గారు మెటలర్జీ చెప్పారు, ఎంఎస్ఎన్ గారు వాళ్ళు మా వర్క్షాప్ టెక్నాలజీ చెప్పారు. అలాగే వీళ్ళందరూ చిన్న ఏదో రికలెక్ట్ చేసుకోవాలనిపించింది. కాలేజ్ దగ్గర ఉన్నాం కాబట్టి. అలాగే నా క్లాస్మేట్స్ ఎప్పుడు టచ్లో ఉంటాం, మేమంతా ఇప్పటికీ థిక్ ఫ్రెండ్సే. వాళ్ళ కొంతమంది రికలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడే ఉన్నాడు ఈ ఊర్లోనే మా థిక్కెస్ట్ ఫ్రెండ్ సుబ్బరాజు, అలాగే హరిరాజు, వాసు, రామిరెడ్డి, బండి రమేష్, ఆదిత్య, చాలామంది, రాజేష్, అరవింద్, విజయ్, కళ్యాణ్, మధు, ఇలా వీళ్ళందరినీ ఇంకా సోహం వీళ్ళందరినీ ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరినీ రికలెక్ట్ చేసుకోవాలి అయిపోయింది. థ్యాంక్స్ టు ఆల్ యూ హావ్ గివెన్ మీ మెమరబుల్ మెమరీస్ వైల్ ఐ వాజ్ హియర్ ఇన్ దిస్ కాలేజ్, వైల్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంజనీరింగ్ చదివి ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు. సో అట్లా మీరు కూడా మూడో కేటగిరీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివినా కూడా మీరు రకరకాల ప్లేసెస్ లో షైన్ అవుతారు డెఫినెట్ గా. నేను ఒకటి చెప్తా అనుకుంది ఏంటంటే, ఏది చేసినా హార్ట్ఫుల్ గా చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఈవెన్ మేము ఈ రాబిన్ హుడ్ కూడా చాలా హార్ట్ఫుల్ గా చేశాము అండ్ డెఫినెట్ గా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాను. అండ్ మీరందరూ మాకు సక్సెస్ ఇస్తారని